నమస్తే. వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ చందు శ్రీనివాస్ గారు. నమస్తే శ్రీనివాస్ గారు. నమస్కారం స్వర్ణ గారు. శ్రీనివాస్ గారు, ప్రస్తుతం ముద్రగడ గారి పరిస్థితి ఏంటి అనేది నాతో పాటు ఏపీ ప్రజలను కూడా సందిగ్ధంలోకి నెట్టేసింది. బాబు, మీరు మా ఇంటికి వస్తే ఒక నమస్కారం, మీరు రాకపోతే 2 నమస్కారాలు అంటూ పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి డైరెక్ట్ గానే ముద్రగడ పద్మనాభం గారు అనడాన్ని మనం చూసాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వ్యాఖ్యలకు సంబంధించి మీరు ఏం చెప్తారు? అత్యాధునికమైన టెక్నాలజీతో ఫెర్టిలిటీ ట్రీట్మెంట్ అందిస్తోంది మెడిసి ఐవీఎఫ్. ఆల్ డోర్స్ ఆర్ క్లోజ్డ్ అన్నట్టు అనిపిస్తుంది. ఎందుకంటే 10 సంవత్సరాలు రాజకీయం దూరంగా ఉన్నాడు. ఒక ఉద్యమ నాయకుడిగా ఉభయ రాష్ట్రాల్లో, అంటే ఇప్పుడు రాష్ట్రాలు విడిపోయినా ఒకప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ముద్రగడ గారికి అంటూ ఒక పేరున్నది. ఆయన ఎప్పుడు కూడా ఆయన గౌరవాన్ని కోరుకుంటాడు. ఎన్ని రాజకీయ హోదాలు ఎన్ని కంటే గౌరవం కోరుకుంటాడు. కాకపోతే అక్కడ ఏమవుతుందంటే వ్యవస్థ ముఖ్యం వ్యక్తుల కన్నా. ఇక్కడ ఏమవుతుందంటే ముద్రగడ గారి విషయంలో ఆయన ఎప్పుడు కూడా నేనే అనే మాట ముందు ఉపయోగిస్తాడు. నాతో పాటు 10 మంది ఉన్నారని అనుకోడు. నేనే ఒంటరివాడిని, నేనే ఉద్యమ నాయకుడిని, నేనే రిజర్వేషన్ పోరాడాను అనేది అది ఎప్పుడు రాజకీయాల్లో అది మంచి పద్ధతి కానీ కాదు. కాపుల కోసం పోరాడిన మొట్టమొదటి వ్యక్తిగా కూడా మనం ముద్రగడ గారిని చూడొచ్చు. ఈయనకంటే ముందుగా పోరాడిన, మీరు చెప్పింది కరెక్టే, ఈయనకంటే ముందుగా పోరాడిన స్వర్గీయ వంగవీటి మోహన్ రంగా గారు ఉన్నారు. అంతకంటే పోరాడిన మిర్యాల వెంకటరావు గారు ఉన్నారు, పిల్లా వెంకటేశ్వరరావు గారు ఉన్నారు. వీరంతా స్వర్గస్థులయ్యారు. వీళ్ళు ఉద్యమ నాయకులే. ఈ ఒక్కడే ముద్రగడ గారు ఒక్కళ్ళే కాదు. కాబట్టి ఉద్యమంలో రిజర్వేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో నిరాదీక్ష చేసి కిర్లంపూడిలో ఆ రోజున రాష్ట్రం మొత్తం ఆకర్షించారు. రైల్వే ట్రాక్ దగ్గర సంఘటన ఇప్పటికీ మనం మర్చిపోలేం. అంటే ఆయన పిలుపు ఎంతవరకు ప్రభావితం చేసింది, ఆయన వెనక ఉన్న ఆయన అంటే అందరితో కలిసి చెప్పాలి. ఒకేసారి ప్రకటించేదలికి దాని వెనక ముష్కరముఖులు, ట్రైన్లు తగలబెడతాం, ఇవన్నీ అమాయకులు బలైపోయి కేసులు ఇప్పటికీ కూడా కొంతమంది అమెరికా వీసాలు వచ్చి కూడా పోని పరిస్థితిలో ఉన్నారంటే, ఉద్యోగాలు రాని పరిస్థితిలో ఉన్నారంటే, ఇవన్నీ కూడా చాలా ఇన్సిడెంట్. ఆయన పిలుపు అంత ఇదిగా భావిస్తారు ఆ ప్రజలు, కాపులు ముఖ్యంగా. అటువంటి వ్యక్తి 10 సంవత్సరాల నుంచి రాజకీయ దూరంగా ఉంటున్న వ్యక్తిని మిథున్ రెడ్డి ద్వారా వైసీపీ వాళ్ళు ఆహ్వానించారు. వాళ్ళ అబ్బాయికి ఒక ఎమ్మెల్యే, ఆయనకి ఎంపీ ఇస్తారు. మరి ఆ సమయంలో మళ్ళీ ఆ విధంగా పాజిటివ్గా వైసీపీ వైపు ఉన్నారు. ఎందుకంటే కాపులు రిజర్వేషన్ కోసం పోరాడి ఆయన సొంత నియోజకవర్గం దగ్గరికి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు కాపులు రిజర్వేషన్ ఇవ్వలేనని చెప్పినా కానీ ఆ రోజు ఏం మాట్లాడాల, ఎందుకు మాట్లాడలేదని కాపులు కూడా ప్రశ్నించారు. అటువంటి వ్యక్తిని ఆల్మోస్ట్ వైసీపీ వెళ్తాడనే సమయంలో కాపు జాతి మొత్తం, యావత్ కాపు జాతి మొత్తం తీవ్ర వ్యతిరేకత. ఆయన ఇంటికి వచ్చి ఉప్మా తిన్న వాళ్ళు ఆయనకు అడుగు డబ్బులు మనీ ఆర్డర్ కూడా చేశారు. మామూలు ఆత్మాభిమానంతో కానీ మీ ద్వారంపూడిని సపోర్ట్ చేయడం కాదు, జగన్మోహన్ రెడ్డి గారిని సపోర్ట్ చేయడం. అప్పుడు ఆయన డిఫెన్స్లో పడి ఆగిపోయింది అక్కడ జగన్ పాయింట్ ఆఫ్ వ్యూ. కండిషన్స్తో రాజకీయాల్లో ఎప్పుడు కూడా నడవండి. నా కొడుకు టికెట్ ఇవ్వాలి, నాకు టికెట్ ఇవ్వాలి అనేది కండిషన్ పెడితే ఇప్పుడు ఆ కండిషన్స్తో రాజకీయాల్లో వెళ్ళే ఇది కాదు. కానీ మనం ఇక్కడ వైఎస్ఆర్సీపీ ముద్రగడ గారికి, ఆయన కొడుక్కి ఇద్దరికి కూడా సీట్ ఇచ్చేలాగా ఓపెన్ ఆఫరే ఇచ్చింది కదా. ఇప్పుడు దాన్ని ఆయన వదులుకునే కదా వచ్చి కాపుల కోసం నిలబడ్డారు. మీరు ఇంతకు ముందు అన్నట్టు ఇక్కడ నేను అనే భావన ముద్రగడ గారు చూపిస్తారని చెబుతున్నప్పుడు, మరి అదే నేను అనే ధోరణిలో ఉంటే పాటికి ఆయనకి ఆయన కొడుకు ఇద్దరికి సీట్లు కన్ఫర్మ్ అయ్యేవిగా. ఇప్పుడు అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు పిలిచారా, పిలిచి మాట్లాడాడు బట్ చెప్పండి. ఓపెన్ ఆఫర్ అయితే వచ్చింది వాళ్ళ వైపు నుంచి వచ్చింది. ఎందుకు వెళ్ళలేదంటే ఈయన అడిగిన ప్రపోజల్కి జగన్మోహన్ రెడ్డి గారు యాక్సెప్ట్ చేయలేదు, నా దగ్గరికి తేవద్దులే అనేది తర్వాత తెలిసింది. కలవలేదు కదా, కలిస్తే ఇదైపోతుంది. అంబటి తిరుపతి రెడ్డి కలిశాడు, బయటకు వచ్చాడు, అది క్లారిటీ అవుతుంది. ఈయన కలవలేదు కదా, కానీ జగన్మోహన్ రెడ్డి గారు కూడా అది కండిషన్స్ పెడితే ఆయన కూడా అంగీకరించలేదు. అదే సమయంలో ఇక్కడ ఏమైంది, ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారు జనసేన దగ్గర అయ్యాడు. నా ఇంటికి వైసీపీలో ఎవరు రావద్దు అన్నాడు అని ఈయన డైరెక్ట్ గా చెప్పారు ముద్రగడ గారే. అదే సమయంలో ఇక్కడ ఏమవుతుందంటే, మీరు అన్నట్టు గోదావరి జిల్లాల భాషలో కొద్దిగా వెటకారం పాలు కూడా ఉంటుంది. ఆ వాటర్లో కూడా మీకు వస్తే ఒకటి, లేకపోతే 2 నమస్కారాలు, అంతే కదండి. దాంట్లో ఏంటంటే ఆయనే వస్తానని చెప్పాడు కదా బొలిశెట్టి శ్రీనివాస్ ద్వారా. అదే సమయంలో ఎక్కడో కమ్యూనికేషన్ గ్యాప్ జరిగింది ఇక్కడ దీని మధ్య. ఆయన ఏదో ఫోన్లో మాట్లాడతానంటే పవన్ కళ్యాణ్ గారు ఎందుకులే మాట్లాడేయటం, నేను వస్తాను కదా, ఆయన వస్తాడు కదా, వచ్చినప్పుడు మాట్లాడతామని ముద్రగడ గారు అన్నాడు. ఆయన కూడా నాయకుడే కదా. గతంలో కూడా పవన్ కళ్యాణ్ గారు ఆయన ఇంటికి వెళ్ళాలనుకున్నారు, హెలికాప్టర్ కూడా సిద్ధం చేసుకున్నారు. ఎందుకు ఆగిపోయింది? ఇప్పుడు కూడా వెళ్దాం అనుకున్న వ్యక్తి ఎందుకు ఆగాడు? అవి కూడా మనం చూసుకోవాలి. ఎక్కడో కమ్యూనికేషన్ గ్యాప్ అనేది వచ్చింది. ఎవరు వ్యక్తిగతం, ఎవరు గౌరవం కోరుకుంటే, ఇప్పుడు ఆయన గౌరవం కోరుకుంటే పవన్ కళ్యాణ్ గారు గౌరవం కోరుకుంటారు, చంద్రబాబు కోరుకుంటారు. ఇదే సమయంలో 10 సంవత్సరాల నుంచి రాజకీయంగా దూరంగా ఉంటున్న ఆ వ్యక్తి ఇప్పుడు రాజకీయాల్లో వస్తాడు, జనసేన వైపు నిలబడతాడు అనుకున్నాం మనం. ఎందుకు ఆగిపోయింది అనేది మనం
2 రోజులు 3 రోజులు ఆగితే తెలుస్తుంది. ఇంకొక వైపు బీజేపీ కూడా మీరే చెప్పారు, మీరే బ్రేక్ చేశారు అది, రైట్. definitely. 2-3 రోజుల్లో ముద్రగడ గారిని గవర్నర్ గా వేరే వేరే రాష్ట్రానికి పంపించబోతున్నారంటూ కూడా చూసుకుంటాం. మీరే చెప్పారు. అది సెంట్రల్ నుంచి వచ్చిన ఇది ప్రకారం వాళ్ళకు ఆయన కూడా బట్ సమాచారం ఇప్పటికీ వచ్చింది. దానికి సంబంధించి ఒక క్లారిటీ బీజేపీ రాలేదు. మేము తీసుకుంటాం, గవర్నర్ చేస్తామని చెప్పేసి అంటాం. ఏదైనా కానీ అంటే ముద్రగడ గారు ఒంటరిగా వచ్చిన తర్వాత రేపటి రోజున ఆయన పిలిస్తే ఆయన వచ్చిన తర్వాత మళ్ళా అలిగి వెళ్ళిపోతే ఎట్లా అనేది కావచ్చు. ఒకటిగా వచ్చి నలుగురిని తీసుకెళ్తే రేపు పరిస్థితి ఏందనేది కావచ్చు. ఎక్కడ జరిగింది, ఒకవైపు ఆయన ఉద్యమం బాధ్యతలంతా జోగయ్య గారు తీసుకున్నాడు, కాపు సంక్షేమ సేన ద్వారా. ఆ రిజర్వేషన్ కోసం కోర్టులో కేసులు వేసి ఆయన పోరాడుతున్నాడు. తర్వాత 10%లో 5% ఇవ్వని ఆయన పోరాడుతున్నాడు. తరతరాలుగా రిజర్వేషన్ ఇవ్వకపోతే మీకు ఎలా ఓట్లేస్తారని అధికార పార్టీ నిలదీస్తున్నారు జోగయ్య గారు 88 సంవత్సరాల వయసులో. అదే సమయంలో ఈయన ఉద్యమాలకి దూరంగా ఉన్నాడు, రాజకీయాలకి దూరంగా ఉంటున్నాడు, ఇంట్లో ఉంటున్నాడు. ఇప్పుడు ఉన్న సమయంలో ఒకవైపు ఏమో జోగయ్య గారు, రెండో వైపు చందు జనార్దన్ అని చెప్పేసి కాపు జేఏసీగా ఏర్పడి వాళ్ళ వంతు ఉద్యమం చేసుకుంటున్నారు ఎవరు లేకుండా. ఇక్కడ వీళ్ళని చూస్తున్నారు. ఇక్కడ అల్టిమేట్గా కాపులు రాజ్యాధికారం దిశగా ముందుకెళ్తున్నారండి. వీళ్ళు కాపు జేఏసీ కూడా మాకు రిజర్వేషన్స్ కావాలి, కాపులు రాజ్యాధికారం రావాలని కోరుకున్నారు. ఈ సిచ్యువేషన్స్లో ముద్రగడ అనే విషయం అనేది చిన్నదైపోయింది. ఇక్కడ ఆయన అన్ని పార్టీలు ఆల్ డోర్స్ ఆర్ క్లోజ్డ్ అన్నట్టే కనపడుతుంది. నెమ్మదిగా ఆయన వెనక్కి వరుసలోకి వెళ్ళిపోయారని అనుకోవచ్చు. డెఫినెట్గా ఇప్పుడు బీజేపీ వాళ్ళు గవర్నర్ ఇస్తారు అని అనుకో, లేకపోతే వైఎస్ఆర్సీపీ ఓపెన్ ఆఫర్ ఇచ్చినప్పుడు ఈయన తిరస్కరించడం, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అంత దాకా వచ్చి పక్కనే ఉన్న ముద్రగడ ఇంటికి రాజమండ్రి వెళ్ళకపోవడం, దాకా వచ్చి right? అక్కడ ఆయన ఇంటికి వెళ్ళకపోవడం. అనుకున్నారు. సో ఇవన్నీ చూస్తుంటుంటే ఆయన అన్నిటికీ చెడ్డ అంటే అటు అన్ని పార్టీలకు దూరమైనట్లుగా కనిపించడం లేదు. అంటే కాపుల్లో ఒక ఐకాన్గా ఇప్పటికీ ఉన్నాడు కదా. ఎప్పుడు కాపుల్లో ఒక ఉద్యమ నేతగా ఆయన ఎప్పుడు ముద్రగడ గారి స్థానం అనేది ఉంటుంది. కాకపోతే రాజకీయాల్లో ఇమడలేకపోవటం కావచ్చు, సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోకపోవటం కావచ్చు. ఈరోజు మీరు అన్నట్టు రాజమండ్రి వెళ్ళి పవన్ కళ్యాణ్ కలవపోవటం ఏంటి అని ఒకళ్ళు అంటున్నారు. ఇంకోవైపు తన అన్న కోసం కొనతాల రామకృష్ణ అనకాపల్లి సీటు కోసం ఆయన ఇంటికి వెళ్ళిన వ్యక్తి ఎందుకు ముద్రగడ దగ్గరికి రాలేదంటున్నారు. అంటే వాస్తవంగా అక్కడ ఏం జరిగిందో మనకు కూడా తెలియదు కాబట్టి. కానీ మీరు అన్నట్టుగా ఇప్పటికీ కూడా ముద్రగడ గారికి సంబంధించి ఒక వర్గమే ఉంది కాపులకి. మరి వాళ్ళు చీలే అవకాశం లేదా, ఆయనకి సీట్ ఇవ్వకపోతే ఆ ప్రమాదం లేదంటారా? ఈ కాపుల్లో ఒక్క తాటిపైకి వచ్చారు చాలా రోజుల తర్వాత. దెర్ ఈజ్ నో సెకండ్ లేయర్. అందరూ కూడా ఒక్కదాని కోసం పోరాడుతున్నారు. కాపులు రాజ్యాధికారం రావాలి, కాపులకి తరతరాల కోరిక రిజర్వేషన్స్ రావాలి. మూడోది అతి ముఖ్యమైనది, పవన్ కళ్యాణ్ గారికి స్ట్రాంగ్గా సపోర్ట్ చేస్తున్నారు. ఇక్కడ ఎటువంటి ఇప్పుడు ఈ పరిస్థితుల్లో మా ఇంటికి రావద్దని చెప్పిన వైసీపీకి వెళ్ళే పరిస్థితి ముద్రగడ గారికి ఉందంటే అది లేదు. టీడీపీ వాళ్ళు ఒకప్పుడు నన్ను దూషించి నన్ను అనరాని మాటలని చెప్పి ఇచ్చేశారు, నన్ను అరెస్ట్ చేశారు అని చెప్పి అనటానికి ఇప్పుడు లేదు. జనసేన పవన్ కళ్యాణ్ గారు ఇంటికి వస్తానని చెప్పినప్పుడు ఎందుకు రాలేదు, ఏ కమ్యూనికేషన్ గ్యాప్ ఉందని లేదు. ఈ సిచ్యువేషన్స్లో వస్తే ఒక నమస్కారం, లేకపోతే 2 నమస్కారాలు అని చెప్పేసి ఆయన అనటం ఒక రకంగా ఏం జరిగిందనేది మనకు. కాబట్టి ఆయన వెంట ఉన్న వర్గాలు కూడా ఇప్పుడు పవన్ కళ్యాణ్ వైపు చూస్తున్నాయి. కాపులంతా సింగిల్ ఎప్పుడూ లేని విధంగా 2024 ఎలక్షన్స్లో ఒకే లేయర్లో ఉండిపోయారు కాపులు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ సీఎం చూడాలి, సరైన సఫిషియెంట్ సీట్స్ ఇవ్వాలి, రాజ్యాధికారం రావాలి, మా తరతరాల కోరిక రిజర్వేషన్లు ఎవరైతే ముందు ఇస్తారో ఆ పార్టీకి మేము మద్దతు తెలియజేస్తామని చెప్పేసి బాహాటంగా ఉన్నప్పుడు ఇక్కడ పెద్ద సమస్యగా ఇక్కడ ముద్రగడ గారిని చూడలేదు. కాబట్టి రాజకీయ పార్టీలు అన్నీ కూడా ఆల్ డోర్స్ ఆర్ క్లోజ్డ్గానే ముద్రగడ గారు కానీ కనపడుతుంది. ముద్రగడ గారికి కూడా ఇప్పటికే ఇన్ఫ్లుయెన్స్ ఉంది కాబట్టి ఎన్నికల దగ్గర పడే టైంకి ఆయన ఎటువంటి స్ట్రాటజీ తీసుకుంటారు అనేది మాత్రం వెయిట్ ఇది చేయాల్సింది, కూడా ఎందుకంటే ఒక కంటిలో నలుసులాగా రైట్. ఆయన ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకుంటాడో ఎవరికి తెలియదు. కాబట్టి అది ఆయన ఆయన వ్యక్తిగతంగా డెసిషన్స్ కూడా చాలా అగ్రెసివ్ గా అగ్రెసివ్గా ఉంటాయి, ఉంటాయి. అది కూడా వేచి చూడాలి. రైట్. ఏం జరగబోతుంది అనేది మాత్రం తెలియాలంటే Right. వెయిట్ చేయాల్సింది, అది ఏ పార్టీకి సానుకూల అంశంగా మారుతుందో, రైట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.